హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మోక్ష ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో ఈరోజు మోక్షకి మా వారికి ఇద్దరికి కూడాను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి కట్టేయాలన్నమాట. మోక్షకి ఈరోజు ఫస్ట్ డే అండి. అడ్మిషన్ తీసేసుకున్నాను కదా, ఇంకా తర్వాత వెంటనే స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. నేను వీళ్ళిద్దరికీ కూడాను లంచ్ ఏం ప్రిపేర్ చేసి కడుతున్నానని చెప్పి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మా మోక్ష ఎలా ఎగ్జైటెడ్గా అంటే ఈరోజు ఫస్ట్ డే కదా, సో నేను కూడా వెళ్తున్నాను. మా వారు నేను ఇద్దరు కలిసి స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో మోక్షకి నాకు ఈరోజు దిగబెట్టినప్పుడైతే మోక్ష ఫస్ట్ డే అంటే నేను నర్సరీ చదివించలేదు, డైరెక్ట్గా ఎల్కేజీలోనే వేసాము మోక్షని. అప్పుడు ఏంటంటే నేవీలో చేసేవారు కాబట్టి ఇతనికి అసలు టైమే ఉండేది కాదు పొద్దున్న దిగబెట్టడానికి. కానీ ఇంకా ఇంతకుముందు ఏంటంటే నేవీలో చేసినప్పుడు 7 o'clockకి 7:15కి అలా ఇంటి దగ్గర నుంచి లెఫ్ట్ అయిపోయారనమాట. అప్పుడు దగ్గర ఒక 10 to 12 km దూరం జర్నీ చేసి ఆఫీస్కి వెళ్ళేవారు. 7కి వెళ్ళిపోయారు కాబట్టి మోక్షకి ఎల్కేజీ ఏంటంటే 9 o'clock అనమాట స్కూల్. సో నేనే దిగబెట్టేదాన్ని. సో ఫస్ట్ డే దిగబెట్టడానికి కూడా అతనికి వీలవ్వలేదు. సో ఫస్ట్ డే ఎలా అనిపించిందో అలానే నాకు ఈరోజు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 years మోక్ష చదువు కూడాను మధ్యాహ్నం 1:30 కల్లా ఇంటికైతే వచ్చేసేది. సో నాకు అంతేం అనిపించేది కాదండి ఎక్కడో ట్యూషన్కి. ఇదైతే చాలా కొత్తగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే ఫుల్ డే స్కూల్స్ అనమాట. ఇప్పుడు ఇంకా మార్నింగ్ 8:30కి వెళ్ళిపోతే ఈవినింగ్ 4:30 వరకు స్కూల్లోనే ఉంటుంది మోక్ష. ఇంటి దగ్గర అస్సలు ఉండదు. నాకు మోక్షకి బాగా కనెక్షన్ ఎక్కువ. ఎందుకంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వైజాగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉండేవారు కాదండి ఇంట్లోనే. అలాగా నాకు కూడా ఏదో ఒకటి హెల్ప్ అయితే చేసేదనమాట. ఇప్పుడు అది ఉండదు కదా, నాకు కొంచెం లోన్లీగా ఫీల్ అయితే అవుతాను నేను. ఇంక ఇది కూడా నేను అలవాటు చేసుకోవాలి. ఇంక ఈ రోజు నుంచి మోక్ష అయితే ఫుల్ డే స్కూల్స్కి వెళ్ళిపోతుంది. ఇంక ఈరోజు అయితే నేను వీళ్ళిద్దరికీ కూడాను లంచ్ ఒకేసారి అయితే ప్రిపేర్ చేసి బాక్స్ కూడా కట్టేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్న 8:30కి మోక్ష వెళ్తుంది. సో 9:15కి అయితే మా వారు బయలుదేరిపోతారు. సో అందుకని చెప్పి ఇద్దరికి కూడా ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మోక్షకి మధ్యాహ్నం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే నేను వంట అనేది పొద్దున్నే తయారు చేస్తాను. ఎందుకంటే ఇతనికి క్యారేజ్ ఎలాగో కట్టాలి కదా. సో పొద్దున్నే వంట అయిపోద్ది కాబట్టి ఇంకా మధ్యాహ్నం సపరేట్గా తీసుకెళ్తే ఇదే మళ్ళీ తీసుకెళ్ళాలి. అందుకని చెప్పి ఇంకా పొద్దున్నే తను వెళ్ళినప్పుడే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈరోజు బాక్స్లోకి అయితే మన సౌత్ ఇండియన్ స్పెషల్ థాలీ అనమాట. స్పెషల్ అంటే స్పెషల్ కర్రీ ఏం కాదు. సో ఈ బర్బటి కర్రీనే నేనైతే ఈరోజు వండుతున్నాను. ఫ్రై చేస్తున్నానండి. ఇంకా సైడ్కి వచ్చేసి చారు పెడుతున్నాను. చారు అంటే రసంలా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా రెసిపీని. మీరు ఎలా చేసుకుంటారో నేను అలానే చేసుకుంటాను. కాకపోతే కొన్ని ఐటమ్స్ అనేవి మారుస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు బర్బటి కర్రీని నా స్టైల్లో ఎలా చేస్తున్నాను ఒకటి చూసేయండి. ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసుకుంటాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బర్బటి ముక్కలు అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదండి. వాటిని వేసేసిన తర్వాత సాల్ట్ మాత్రమే వేసి కాసేపు అయితే మగ్గిస్తాను. కొంచెం బాగా ఫ్రై అయినట్టు అయిన తర్వాత టమాటో వేసుకుంటాను. టమాటో వేసిన తర్వాత టమాటో కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత టమాటో వేసినప్పుడే నేను ఇంకా పసుపు, కారం ఇవన్నీ కూడా వేసుకుంటాను. టమాటో కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత తెల్లుల్లి దంచి వేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను, చూసే ఉంటారు. వెల్లుల్లి కారం చూపించాను కదండి. ఇలాంటి ఫ్రైస్లోకి ఏంటంటే చాలా బాగుంటుంది. సో అది కూడా కొంచెం వేసుకున్నాను. ఇంకా నేను సపరేట్గా కారం ఏం వేసుకోలేదు. ఎందుకంటే మేము ఎక్కువగా కారం ఏం తినము. ఒకవేళ మీరు కారం తింటాను అంటే మాత్రం కొంచెం కారం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. లేదు అంటే ఆ తెల్లుల్లి ముద్దే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం అండి ఈ 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. సో వాటిని వండుతున్నాను కాబట్టి చాలా తక్కువ, ఒక 1 teaspoon అయితే సరిపోతుంది. అదే 1/2 kg అనుకోండి 2 teaspoons అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫ్రై అలా చేసుకున్నాను. తర్వాత నార్మల్గా రైస్ పెట్టేశాను. ఎప్పుడు కూడా రోజు కూడా నేను రోటీనే పెడతాను. ఈరోజు ఏంటంటే మా వారికి పెట్టే రోటీ వీక్లీ 3 times అనమాట. ఒకరోజు అంటే వీక్లీ 3 times ఖచ్చితంగా రోటీ మాత్రమే పెడతాను. అంటే ఏదో ఒక వెజ్ కర్రీ, రోటీ. అండ్ నెక్స్ట్ మిగతా రోజులు ఏంటంటే కిచిడి కానీ, పులిహోర, దర్దోజనం, రైస్ ఐటమ్ అనమాట. సో 3 days. మోక్షకు కూడా సేమ్ అలాగే. ఆల్రెడీ 3 days అయిపోయింది తనకి పెట్టి. సో ఇది రైస్ డే కాబట్టి ఈరోజు అయితే రైస్ పెడుతున్నాను అనమాట ఇద్దరికి కూడాను. మోక్షది ఈ బాక్స్ చూసారా, ఇద్దరికి కూడా దగ్గర ఒకేలాంటి లంచ్ బాక్స్ అయితే వాడతాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏం చేయలేదండి, అంబలు చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ డే కదా, కొంచెం పని అయితే పొద్దున్న ఏం పెట్టుకోకూడదు అనుకున్నాను. దీనికి ముందే చెప్పాను నేను అంబలు చేస్తాను పొద్దున్న. ఇంకా టిఫిన్ అనుకో చట్నీ ఇవంతా కూడా కొంచెం టైం పడుతుందని చెప్పి ఇంకా అంబలు చేస్తాను. అంబలు ఎలా చేశానో చూపించాను కదా. వేడి నీళ్ళు మరగబెట్టేసిన తర్వాత వేరే గ్లాస్లోని కానీ లోటాలో కానీ వాటర్లోని సోడిపిండి కలిపేసి కొంచెం కలుపుకుంటాం కదా. వాటర్ బాగా కెరిలిన తర్వాత
కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సోడిపిండి కలిపిన వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరిగించాలి. కాసేపు బాగా ఉడికించాలండి. బాగా ఉడికిపోతే కనుక కొంచెం మనకి బాగోదంట ఒంట్లోని, అంటే కడుపు నొప్పి కానీ అలాంటివి వస్తాయంట. సో సోడిపిండి బాగా ఉడకకపోతే బాగోదట, బాగా ఉడకబెట్టాలి అని మా నాన్నమ్మ చెప్పింది. ఈరోజు నేను కర్రీ వండాను కదండి, చిక్కుడుకాయ ఫ్రై. అందులో నేను వండింది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీలే. అది చాలా బాగుందండి. నేను డీమార్ట్లోనే తీసుకున్నాను, వైజాగ్లో ఉండేటప్పుడు తీసుకున్నాను. 650 రూపీస్ పడ్డది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. దాని వెయిట్ కూడాను దగ్గర దగ్గర 800 గ్రామ్స్ 850 గ్రామ్స్ ఉందన్నమాట ఓన్లీ అది. దాన్ని ఇప్పుడు మనం టోప్ అని అంటున్నారండి. సో అది వేరే వేరే బ్రాండ్స్లో కూడా వచ్చాయి. ఒకవేళ ఎవరైనా కనుక స్టెయిన్లెస్ స్టీల్లో ఈ టైప్లో కనుక తీసుకోవాలి అనుకుంటే డీమార్ట్కి వెళ్ళే తీసుకోండి అని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో చాలా బాగుంది. దీంతోపాటు నేను ఇంకోటి కూడా తీసుకున్నాను, అంటే అది కొంచెం స్ట్రైట్గా వస్తుంది బిర్యానీ అండలాగా. సో దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అందులోని బిర్యానీ ఉండేను. వాటర్ బాటిల్ ఇదేనా బ్రేక్ బాక్స్? ఏది బ్రేక్ బాక్స్? క్యారేజ్ బాక్స్ ఎందులోనే పెట్టేసి తీసుకొని రావాలి, సరేనా? వాటర్ బాటిల్ బ్యాలో. సో క్యారేజ్ రెడీ అయిపోయింది. ఇవి నాకనమాట మధ్యాహ్నం డిష్లు. అటు వచ్చాక క్లియర్ చేసుకోవచ్చు. ఓకే చలో చలో, టైం అయిపోతుంది. 8:30కి 8:30 అయిపోయింది. పదండి పదండి పదండి. మోక్ష అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. ఈరోజు ఫస్ట్ డే కదా, నేను వెళ్తున్నాను. మోక్ష ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. 3 months హాలిడేస్ కదా స్కూల్. మా వారు కూడా డ్యూటీకి రెడీ అయిపోయారు. ఇంకా అతను 9:15కి వెళ్తారు కదా, ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత అంబలు తింటారు. ఒకసారి మోక్షతో స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్ నెంబర్ కూడా తీసుకుందామని చెప్పి నేను వెళ్తున్నాను. ఈరోజు ఇంకెలాగో ఫస్ట్ డే కదా, ఇంక రేపు నుంచి అయితే ఇంక వెళ్ళడం ఎలాగో కుదరదులేండి. ఎందుకంటే ఇంకా మోక్ష వెళ్ళిన తర్వాత టీ పెట్టుకోవాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఈరోజు ఇంకేం పొద్దున్న టీ ఏం పెట్టలేదు, ఇంకెందుకంటే టైం లేదనమాట. వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే ఈరోజు హాఫ్ డే అండి, ఈరోజు రేపు, నెక్స్ట్ మండే నుంచి కూడా ఫుల్ డేస్ పెడతాము అని చెప్పారు. సో తీసుకువెళ్ళిన క్యారేజ్ అయితే నేనే తీసుకొని వచ్చాను రిటర్న్. స్కూల్కి అయితే వచ్చాము, త్వరగా పంపించాలన్నమాట స్కూల్కి. నేను వస్తాను కదా, క్లాస్ వరకు వస్తాను కదా. సైడ్ ఉండండి కదా. ఆల్రెడీ ముందు ఇయర్ నుంచి చదివిన పిల్లలు అయితే సెల్లార్లోనే పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారండి. ఇంకా మన దానికి ఈరోజే ఫస్ట్ డే కాబట్టి ఇంకా నేను స్కూల్ క్లాస్ వరకు కూడాను తీసుకెళ్దాం అనుకున్నాను. ఇంకా మన డీటెయిల్స్ అంటే వాట్సాప్లోని గ్రూప్లోనే యాడ్ చేస్తామని చెప్పారు, కాకపోతే ఇంకా యాడ్ చేయలేదు. అందుకని చెప్పి వీళ్ళకి చెప్తున్నాను అనమాట. క్లాస్ టీచర్ ఫోన్ నెంబర్ ఏదైనా ఇవ్వగలరా అని చెప్తే కనుక మనకి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడాను తీసుకున్నారు. పాప నేమ్ అంతా కూడా. వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఏం చెప్తుంది? కాసేపు అలా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్ అయితే వచ్చారండి. టీచర్ వచ్చాక చెప్తున్నారు వీళ్ళ క్లాసెస్ ఎలా అవుతాయి, టీచర్స్ అంటే ఏ సబ్జెక్ట్స్ వాళ్ళ టీచర్స్ వస్తారు. 3 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ ఈవిడే మేనేజ్ చేస్తారంట. మిగతా ఒక 2-3 వాటికి కూడా వేరే టీచర్స్ వస్తారని చెప్తున్నారు. ఇంకా స్కూల్ టైమింగ్స్, ప్రేయర్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే కొత్త కదండి. మోక్షకి ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను, స్కూల్ ఎలా అనిపించింది, క్లాస్లో ఎలా అనిపించింది, నీకు ఫ్రెండ్స్ అయ్యారా అని చెప్పి. సో అందరూ చాలా బాగుంది మమ్మీ క్లాస్ అంతా కూడాను అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు స్కూల్లో బాగా నచ్చింది, వెంటిలేషన్ కూడా బాగుందండి. బయటికి అంటే ఇలా గాలి వేసినట్టు ఉంటే మాత్రం బాగుంటుంది అనమాట. పిల్లలకు కూడా ఒకవేళ కరెంట్ పోయినా సరే గాలి వేసేటట్టు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడే అంటారా
ఇప్పుడే ఇప్పుడే పాపని స్కూల్కి దిగబెట్టుకుని వచ్చాం. హిందీ అలవాటు అయిపోయి తెలుగు మర్చిపోయావండి. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాంక్ చెప్తా. ఓకే, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి చెప్పు. ఇంట్లో పనులు చూసుకో. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారండి. ఇంక మా ఇంటి దగ్గర నుంచి 10 km దూరం అనమాట. సో వెళ్ళడానికి 20 to 25 minutes టైం పడుతుంది. సో అందుకని చెప్పి తిని కూడాను 9:15కి బయలుదేరిపోతారు. 10 o'clock కదా మనకి బ్యాంక్ ఓపెనింగ్. మోక్ష వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంక ఇంట్లో. ఇప్పుడు ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి ఇంట్లో. ఏంటంటే క్యారేజ్ గట్ అయిపోయింది కాబట్టి ఇంకా సాయంత్రం వంట వరకు ఇబ్బంది లేదు. ఏంటంటే ఇప్పుడు ఇల్లు తుడిచేసి ఇల్లు వస్తాలన్నమాట. ఏంటి ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే అక్కడికైతే వెళ్తాను. కూరగాయలు కూడా ఏమీ లేవు, మొత్తం అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి అనమాట. కేజీలు ఉల్లిపాయలు. సో 2-3 kgs తెచ్చుకుంటే సరిపోతుంది. కొంచెం పెద్ద సంచి పట్టుకొని వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిన వెంటనే ఇల్లు తుడకూడదు అని చెప్పి అయితే ఇంకా కాసేపు అలాగా ఫోన్ చూసుకోవడం లేదంటే టీవీ యూట్యూబ్ వేసుకోవడం చూస్తూ ఉంటాను. ఆ తర్వాత ఒక 1 hour తర్వాత పనులన్నీ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే క్యారేజ్ బాక్స్ అవన్నీ కూడా ఏమేమి చేశాను, మోక్ష ఫస్ట్ డే స్కూల్ తన ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి పెడదామని చెప్పి వీడియో పెడుతున్నాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మధ్యాహ్నం 12కి స్కూల్ విడిచిపెట్టేస్తారు కాబట్టి ఇంకా 11:40కి అలా బయలుదేరితే సరిపోతుంది. సో మోక్ష స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆపేస్తాను. ఇప్పుడైతే కరెక్ట్గా 5:10 అవుతుంది అనమాట. మోక్షని తీసుకొని రావడానికి టైం అయిపోయింది. వాళ్ళకి 12 వరకే ఈరోజు స్కూల్. సో మనం ఈరోజు బండి మీద వెళ్ళి తెచ్చేద్దాం. నేను వెళ్ళేటప్పటికి మోక్ష అయితే డ్రాయింగ్ వేసుకుంటుంది. ఇంక వెళ్ళిన వెంటనే ఫస్ట్ బెంచ్లోనే కూర్చుందిలేండి నేను చెప్పినట్టే. ఇంకా మోక్షకి ఈరోజు ఫ్రెండ్స్ కూడా అయిపోయారంట. సో సెకండ్ డే వెళ్ళొచ్చిన తర్వాత అడిగితే కనుక చాలా బాగుంది మమ్మీ, మంచిగా చెప్తున్నారని కూడా అంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలానే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా మీ పిల్లలు ఫస్ట్ డే స్కూల్లోని. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తాను. ఉంటాను ఇంకా. బాయ్.